ఎమ్మెల్యే వివేక్ మాలలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ. అంబేద్కర్ సామాజిక న్యాయ సూత్రాన్ని ముందుకు నడిపేది మాదిగలు అన్నారు. వర్గీకరణకు కొంతమంది స్వార్థపరులు మాత్రమే అడ్డుపడుతూ ఉన్నారని మండిపడ్డారు. దళితులలో ఉన్న మాదిగల హక్కులను మాలలు హరిస్తున్నారన్నారు. అంబేద్కర్ దళితుల కోసం ఏర్పాటు చేసిన రిజర్వేషన్లు ఒక్క మాలల కోసమే కాదన్నారు మందకృష్ణ మాదిగ. ఎవరైతే వర్గీకరణను అడ్డుకుంటామని ఇప్పటికీ మాట్లాడుతున్నారో వాళ్ళే మాత్రమే మనువాదులు. వాళ్ళందరూ మనువాదులే మేము స్పష్టం చేస్తున్నాం. అంటే అంబేద్కర్ పోరాట స్ఫూర్తిని, అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాట రథాన్ని ఈ దేశంలో ముందుకు నడిపించేది మాదిగలు. పీడిత కులాలందరి పక్షాన పోరాటం చేసేది మాదిగలు. అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాటాన్ని అడ్డు తగిలేటోళ్ళు ఇక్కడ మాలలు, స్వార్థపరులైన మాలలు. వాళ్ళు అంబేద్కర్ వారసులు ఏనాడు కాదు. అంబేద్కర్ను అవమానిస్తారు వాళ్ళు. మేము అంబేద్కర్ గారి మీద మాట్లాడుతున్న సమయంలో అంబేద్కర్ ఒక సందర్భంలో 4-5 సందర్భాల్లో మహర్లతో మీటింగ్ పెట్టిండి అన్నాం, తప్పేం లేదు. అది కూడా అంబేద్కర్ రాసిన గ్రంథాల్లోనే ఉన్నది. కాబట్టి దళితులందరి కోసం పోరాటం చేసిన మాట ఎంత వాస్తవమో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కొన్ని సందర్భాల్లో తన సొంత కులస్తులైన మహర్లతో మీటింగ్ పెట్టిన వాస్తవం కూడా అంతే వాస్తవం. అది ఒక సందర్భంలో మహర్లతో మీటింగ్ పెట్టింది అంబేద్కర్ అన్నాం, అది ఇంకా 100 సార్లు అంటాం, తప్పేం లేదు. కానీ అంబేద్కర్ మహర్ల కోసం మీటింగ్ పెట్టినా దళితులు పీడిత వర్గాలందరి కోసం పోరాటం చేశాడు. ఎంఆర్పిఎస్ మాదిగల కోసం మీటింగ్ పెట్టినట్టు కనిపిస్తున్నా దళితుల్లో మెజార్టీ కులాలకు న్యాయం కోసం పోరాటం చేస్తున్నాం. అంటే అంబేద్కర్